ప్లేస్ లో జెండా కడుతున్నాం. దానికి తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. మీరు అడ్డుకుంటే కనుక పోలీసులు అడ్డుకోమనండి, మున్సిపల్ అధికారులు అడ్డుకోమనండి. అంతే తప్ప ఒక మహిళ అయ్యండి, ఫ్లోర్ లీడర్ అయ్యండి, ఈవిని దుర్భాషలు ఆడుతున్నట్టు పట్టాభి గారు వచ్చే ఈవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. హనుమంతరావు కానీ గొట్టిపాటి రామకృష్ణ అని చెప్పి చాలా మంది ఏదో ఊరికే వచ్చి ఇది మీ జెండా పీకేస్తామని చెప్పని అంటుంటే ఎవరు ఇక్కడ చేతకారోళ్ళు లేరు, చావలేని వాళ్ళు లేరు. తప్పకుండా మా జెండాను మేము కాపాడుకుంటాం. అంతే తప్ప మీ రౌడీ యజాలకు మాత్రం దేనికి భయపడే సమస్య లేదు. మేము పోలీసులు కూడా ఎవరు చెప్తున్నాం, తీస్తే ఇద్దరు తీసేసేయండి, వాళ్ళని తీసేయండి, మాది తీసేయండి. అంతప్ప ఇద్దరు తీసేసినప్పుడు వాళ్ళది ఒక్కటే ఏ విధంగా కడతారు? అందుకని మా జెండా కూడా కట్టావు ఈరోజు. అక్కడ కట్టిన తర్వాత తీసేయాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. దీని మీద పోలీసు అధికారులు స్పందించాలా, మున్సిపల్ అధికారులు స్పందించాలా, స్పందించి దీన్ని సొల్యూషన్ చేయాలి తప్ప ఈ విధంగా రౌడీ జైలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. స్థానికంగా 48వ డివిజన్ కార్పొరేటర్ని, అలాగే విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకురాలైనటువంటి నా డివిజన్లో ఇష్టారాజ్యంగా రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీ టీయూసీ అని చెప్పని కొట్టేటి హనుమంతరావు అనేటటువంటి వ్యక్తి పట్టాభి గారితో, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షుడితో కలిసి మరి మా డివిజన్లో మాకు తెలియకుండా, అలాగే రూల్స్కి వ్యతిరేకంగా అధికార పార్టీ మేము అన్న అహంభావంతో ఈ డివిజన్లో కేవలం అసలు కంటెస్టెంట్గా కూడా ఈ డివిజన్లో అతను పోయిన ఎన్నికల్లో అతను పోటీ చేయలేదు మాతో పాటు కలిసి. అట్లాంటిది ఈ డివిజన్లోకి వచ్చి ఏమి అర్హత ఉందని చెప్పని ఇక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ జెండా పాతేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఉండేది, చిన్నపాటి జెండా ఉండేది. అది రోడ్డు విస్తరణ కారణంగా తీసేయటం జరిగింది. దానికి మేము సహకరించాం రోడ్డు విస్తరణప్పుడు పుష్కరాల పనుల సందర్భంగా. అయితే మళ్ళా మేము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కమిషనర్ గారు ఇప్పుడు జెండా దిమ్మలేవి కూడా నగర వ్యాప్తంగా కట్టడానికి ఎక్కడా లేదు మేడం గారు, కాబట్టి మీరు దయచేసి సహకరించండి అని చెప్తే రూల్స్కి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదని మేము కమిషనర్ గారిని గౌరవించడం జరిగింది. వీళ్ళు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని తెలుగుదేశం కార్యకర్తలు రౌడీల్లాగా గూండాల్లాగా ప్రవర్తిస్తూ రాత్రికి రాత్రి ఇక్కడ కట్టేస్తే నేను కంప్లైంట్ చేశాను కమిషనర్ గారికి. కమిషనర్ కంప్లైంట్ ఆయన ఇమీడియట్లీగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లేడీ అనమాట, ఆవిడొచ్చి ఆవిడ ధర్మం ఆవిడ చేసి జేసీబీతో రిమూవ్ చేసుకుని తీసుకెళ్తే మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొట్టేటి హనుమంతరావు కావచ్చు, అలాగే పట్టాభి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారిని నోటికొచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నీకు జీతం ఇస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ నీకు జీతం ఇస్తుందా, యూస్లెస్ ఫెలో, అసలు నిన్నెవడు తీయమన్నాడు,
నువ్వే కట్టించు అని చెప్పని ఏకవచనం సంబోధిస్తూ ఇష్టారాజ్యంగా ఆమెను మాట్లాడటం జరిగిందని చెప్పని ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఉన్నటువంటి కొంతమంది ప్రజలు మాకు ఇంటిమేట్ చేయటం జరిగింది. అసలు మహిళల్ని గౌరవిస్తున్నాం అంటున్నారు. ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న నన్నే అసలు మీకు ఈ డివిజన్లో ఏం సంబంధం అని నేను అడుగుతుంటే స్థానిక కార్పొరేటర్గా అసలు నువ్వెవరని నన్ను అడుగుతున్నాడు ఆ కొట్టేటి హనుమంతరావు గారు. మరి అసలు మీరెవరని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా తరపున. అసలు కనీసం నాతో పాటు కలిసి నువ్వు కంటెస్టెంట్ కూడా చేయలే. డివిజన్లో 100 మంది 1000 మంది ఉన్నారు, అందులో నువ్వు ఒకడివి. నీ పార్టీకి నువ్వేమన్నా కావచ్చేమో కానీ మాకు నువ్వేమీ కావు. అందరికీ రూల్స్ వర్తిస్తాయి, రూల్స్ ప్రకారంగా చేయాలి. నీకు సంబంధం లేని డివిజన్లో నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, నీ పార్టీ నాయకులను తీసుకొచ్చి నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మహిళని కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. రెండోది వచ్చి మా పార్టీ నాయకులు కూడా చాలా బలోపేతంగా ఉన్నారు. మేమందరం కూడా తగిన బుద్ధి మీకు చెప్తాం. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నారు. మహిళలకి రేపు మహిళా పార్లమెంట్ అని చాలా గొప్పగా సదస్సులు ఏర్పాటు చేస్తారు. సిగ్గుచేటు, స్థానిక కార్పొరేటర్ని గౌరవించడం చేత కానీ మీకు సిగ్గుచేటు. మమ్మల్ని సంప్రదించకుండా రూల్స్కి వ్యతిరేకంగా అధికారం ఉందని చెప్పని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సరైన సమాధానం